ప్రేక్షకులందరికీ కూడా ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సర కాలం అంతా కూడా ఏ విధంగా ఉంది, ఎవరెవరికి ఆదాయం ఎంత, రాజపూజ్యం ఎంత, ఖర్చు ఎంత, అవమానం ఎంత, ప్రతి విషయాన్ని కూడా ప్రతి రాశి వారికి తెలియజేయాలి అనే సంకల్పంతో ఈ ఉగాది పంచాంగ శ్రవణమును ప్రారంభం చేస్తున్నాం. ఈ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3గా మన యొక్క పంచాంగకర్తలో నిర్ణయం చేయడం జరిగింది. ఈ రాశి వారికి గురువు 2026వ సంవత్సరం జూన్ 1 వరకు కూడా భాగ్యస్థానమందు రజతమూర్తిగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను ఇస్తారు. జూన్ 2వ తేదీ నుండి దశమ స్థానమందు తామ్రమూర్తిగా సామాన్యమైనటువంటి ఫలితాలను మాత్రమే ఇస్తారు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా షష్ఠ వ్యయస్థానములందు లోహమూర్తులుగా సామాన్యమైన ఫలితాలను, ఆ తదుపరి డిసెంబర్ 6 నుండి పంచమ ఏకాదశ స్థానములందు సువర్ణమూర్తులుగా విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తారు. రాజ్యస్థాన గురు సంచారం వలన వీరు సాంఘికంగా గుర్తింపు, ప్రజా గౌరవం అయితే పొందుతారు. వృత్తి విషయాలలో భావోద్వేగంతో వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులకు వేతన విషయంలో అసమానతలు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. వృత్తి అవకాశాలు, అదేవిధంగా చేసే పనిలో నాణ్యత వలన గుర్తింపు, ఆర్థిక వృద్ధి కూడా కనిపిస్తుంది. దశమ స్థాన సంచారం వలన కెరీరు, వృత్తి విషయాల్లో ముందంజ ఉంటుంది. కీర్తి, రాజకీయపరమైన జీవితంలో ఆందోళనలు అయితే ఉంటాయి. కోర్టు, లిటిగేషన్, న్యాయపరమైన అంశాల్లో విజయం ఉంటుంది. విద్యార్థులు జ్ఞాన సముపార్జన చేస్తారు. వక్తృత్వపు పోటీల్లో విజయం ఉంటుంది. కీర్తిని ఇనుమడింపజేస్తారు. దూర ప్రయాణాలు అయితే కలిసి వస్తాయి. సామాజికంగా కెరీర్ పరంగా పురోగతి కనిపిస్తుంది. కోర్టు, అదేవిధంగా అధికారులకు, న్యాయవాద వృత్తుల వారికి అయితే అభివృద్ధి ఉంటుంది. శనేశ్వరుడు షష్ఠ రాశి సంచారం అత్యంత అనుకూలంగా ఉంటుంది. శుభకార్య నిర్వహణ, భూ గృహ స్థిరాస్తులు వృద్ధి అగుట, ధనధాన్యము లాభంలో, వృత్తి వ్యాపారాలు, ఉద్యోగ విషయాలలో క్రమశిక్షణతో అయితే ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తారు. నిర్ధారించుకున్న లక్ష్యాలను సాధిస్తారు. రోజువారీ బాధ్యతలను ఆధ్యాత్మిక, వ్యక్తిగత అభివృద్ధికి అవకాశాలుగా మారుస్తుంది. వృత్తి విషయంలో మంచి అవకాశాలు, విదేశాల నుండి అధిక ధన లాభాలు, రుణాల చెల్లింపుకు అనుకూల సమయం అనే చెప్పవచ్చు. బ్యాంకుకు అప్పులు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ తగ్గించుకుంటూ మీరు ఈఎంఐలు అయితే కడుతూ ఉంటారు. వ్యాధి నిర్మూలన కూడా ఈ కాలంలో మీకు కనిపిస్తూ ఉంది. కిరాణా, కూరగాయల వ్యాపారస్తులకు అధిక లాభాలు అయితే వస్తాయి. నిర్మాణ రంగం వృత్తిపరంగా సమస్యలను అధిగమిస్తారు. ఇనుము, స్టీలు, కలప, గ్రానైట్ రాయి వ్యాపారస్తులకు ఆశించిన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మే, జూన్, జూలై నెలల్లో ప్రయాణాలు అయితే మీరు తగ్గించుకోవాలి, శాంతము వహించాలి. రాహుకేతువులు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తారు. ఇతర దేశాలకు వెళ్ళి సంతానం సృజనాత్మకంగా అయితే రాణిస్తారు. నూతన పరిశోధనల వలన భాగస్వామ్యాలకు గుర్తింపు అయితే పొందుతారు. అనేక రకాలుగా కృషి, అదేవిధంగా అధ్యయనం చేసి కొత్త విషయాలు అయితే కనిపెడతారు. సంతానం సామాజిక నెట్వర్క్లు దూరంగా ఉండి విద్య, అదేవిధంగా వృద్ధి, ప్రోత్సాహ విషయంలో నిరంతరం అయితే కృషి చేస్తారు. ధాన్యం మిల్లులు, ధాన్యం కమిషన్ వ్యాపారస్తులకు ఆశించిన ఫలితాలు అయితే ఉంటాయి. మిర్చి, మిరియాలు, మసాలాలు, అపరాలు వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. డిసెంబర్ నెలాఖరు నాటికి వృత్తి వ్యాపారాల్లో మార్పు అయితే కలగవచ్చు. కలప వ్యాపారస్తులకు అధికంగా లాభాలు అయితే ఉంటాయి. ఈ తులారాశి వారికి అదృష్ట సంఖ్య 6 మరియు బుధవారం, శుక్రవారం, శనివారాల్లో కలిసి వస్తే మరింత శుభకరమైనటువంటి ఫలితాలు ఆ రోజుల్లో కలుగుతాయి. అదేవిధంగా దుర్గా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతం వినడం వల్ల, పఠించడం వలన సమస్తమైనటువంటి దోషాలు కూడా ఈ తులారాశి వారికి ఇట్టే తొలగిపోతాయి అని తెలియజేస్తూ, ప్రేక్షకులందరికీ కూడా ముఖ్య గమనిక ఏంటంటే, ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ యొక్క ఒకే రాశిలో ఉన్నటువంటి కోటాను కోట్ల అంతమందికి కూడా వర్తించేటటువంటి ఫలితాలు మాత్రమే. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అన్నా, ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా కానీ, మీరు అదృష్టరత్నం గురించి తెలుసుకోవాలి అని అనుకున్నా, మీ వ్యాపారాలు వృద్ధి కావాలన్నా, వివాహాలు కుదరాలన్నా, ఏ సమస్యతో ఉన్నా సరే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదంటే కాల్ చేసి అపాయింట్మెంట్ కూడా తెలుసుకోవచ్చు.
ప్రతి సమస్యకు కూడా పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది. సమస్య లేని మానవుడు ఉండడు, పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి విషయానికి కూడా, ప్రతి సమస్యకు కూడా పరిష్కారం తప్పకుండా ఉంటుంది. అది కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది తప్పితే పరిష్కారం లేకుండా అయితే ఉండదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని భగవంతుడిపై భారం వేసి భగవంతుని ఆరాధన చేయడం వల్ల ప్రతి సమస్య నుండి కూడా అధిగమించడం జరుగుతుంది. నేను అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష్య కన్సల్టెంట్. ధన్యవాదాలు. స్వస్తి.